మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి సీన్ చూసారా? ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఒక ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం ఏం చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు. హాయ్ గాయ్స్, నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. పెద్ద దూరం ఏం లేదు, ఇంటి పక్కనే. నన్ను చూడగానే మా తనుశ్రీ చూడండి, రన్నింగ్ రేస్లో నాకే ఫస్ట్ ప్రైజ్ కావాలన్నట్టు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా. తర్వాత అయితే మా పెద్దమ్మ జొన్నలు క్లీన్ చేస్తుంది. నేను కూడా టీం మెంబర్ అన్నట్టు తనుశ్రీ హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది. శాలరీ మాత్రం చాక్లెట్స్ అనుకుంటా తనుశ్రీకి. అంటే అన్నాడు కానీ ఆ తర్వాత అయితే మా పెద్దమ్మ జొన్నలు ఎండబెడుతుంది. మా పెద్దమ్మ అయితే రోజు నైట్ జొన్న రొట్టెలే తింటదంట. నాకు శాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? తనుశ్రీ అయితే గవర్నమెంట్కి ఫుల్గా న్యాయం చేస్తుంది, బాలామృతం కంప్లీట్ చేసి. తనుశ్రీ అయితే వాళ్ళ మమ్మీని అస్సలు ఇబ్బంది పెట్టదు. గుడ్ గర్ల్ అవార్డు ఇవ్వచ్చు తనుశ్రీకి. చిచ్చి, నేనెంతో మంది బేవార్సుగాల్ని, శుద్ధ బేవార్సుగాల్ని చూశాను కానీ మీ అంత పరమ బేవార్సుగాళ్ళని నేను చూడలేదు. ఇంకా మేక పిల్లలకి పాలు తాగిస్తుంటే ఆ కాన్ఫిడెన్స్ చూడండి. మేకలు కూడా సరే అమ్మా అన్నట్టు ఉండాల్సిందే. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. జొన్న రొట్టె రెసిపీ ఎలా చేసామో పార్ట్ 2లో చూపిస్తాను, మిస్ అవ్వకండి. బాయ్.